మాటలు లేవు, మాట్లాడుకోవడాలు అసలే లేవు. గాడ్జిల్లా విధ్వంసం సాగుతూనే ఉంటది, కొనసాగుతూనే ఉంటది. పుష్పరాజ్ బిగ్ టార్గెట్ ఇండియా ముందు ఉంచాడు, ఛాలెంజ్ విసిరాడు. వరల్డ్ వైడ్ కలెక్షన్ 1900 కోట్లు, ఇండియా నెట్ 1300 కోట్లు, బాలీవుడ్ 850 కోట్లు ఉంచాడు వితౌట్ చైనా కలుపుకొని. ఇది చిన్న విషయం కాదు, సాధారణమైన విషయం కాదు. పుష్పరాజు ప్రభంజనం అంటే నా భూతో నా భవిష్యత్తు అంటే ఒరిజినల్ గా ఆయన జీవించాడు. పుష్పరాజ్ ఖచ్చితంగా 1900 సిఆర్ అచీవ్ చేయగలరు. ఎందుకంటే స్త్రీ 2 అనే సినిమా డైలీ 1.5 కోటి కలెక్ట్ చేస్తూ 627 కోట్లు టార్గెట్ బాలీవుడ్ ముందు వచ్చింది. ఇంకా పుష్పరాజ్ గారు ఆర్గానిక్ గానే 5 కోట్లకు తగ్గంట ఆయన రన్ కొనసాగిస్తూనే ఉన్నాడు. 99 టికెట్ ఆఫర్ ఇచ్చిన లేదా 1+1 ఆఫర్ ఇచ్చిన కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. 1900 కోట్లు వితౌట్ చైనా టార్గెట్ నిలబెడతాడు పుష్ప ఇండియా ముందు సవాల్. ఎందుకంటే పుష్పరాజ్ కలెక్షన్ ఇంకా తగ్గలేదు. 5 కోట్లు అంటే ఇంకా 4, 3, 2, 1 వరకు రావాలంటే జనవరి నెలంతా నడుస్తూనే ఉంటుంది. జనవరి నెలలో అంత పోటు సినిమాలు ఏమి లేవు. అక్షయ్ కుమార్ గారిది వస్తుంది కానీ పుష్పరాజ్కి పోటీ అవ్వదు. దాని కలెక్షన్ సెపరేట్ ఉంటుంది, పుష్పరాజ్ కలెక్షన్ సెపరేట్గా ఉంటుంది. ఎందుకంటే దీనికి మాస్ ఫాలోయింగ్, మాస్ ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యారు. దానివల్ల అది నడుస్తూనే ఉంటుంది. బీసీ సెంటర్లో, కొన్ని సెంటర్లో సండే కలెక్షన్ చూసుకున్నట్లయితే 6 కోట్లు తగ్గకుండా మెయింటైన్ చేసింది బాలీవుడ్లో. అంటే ఈ రోజు రిలీజ్ అవ్వబోయే పోస్టులు 812 కోట్లు బాలీవుడ్ సైడ్ నుంచి రావచ్చు. ఇంకా వరల్డ్ వైడ్ చూసుకుంటే 9.5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అంటే వరల్డ్ వైడ్ పోస్టులు చూసుకున్నట్లయితే 1830 కోట్లు రావచ్చు. నేను మెన్షన్ చేసినట్టుగానే బాలీవుడ్ సైడ్ నుంచి 806 కోట్లు పోస్టర్ రిలీజ్ అయింది. నేను మెన్షన్ చేసింది 807 కోట్లు. అంటే మేకర్ ఎంత జెన్యున్ గా ఉన్నారు, ఎంత సిన్సియర్ గా సీరియస్ గా ఉన్నారో మీకు అర్థమవుతుంది. మేకర్స్ నా బంధువులు కాదు, అల్లు అర్జున్ గారు నా రిలేషన్ అంతగానే కాదు. కలెక్షన్ ఇంపార్టెంట్, జెన్యున్ కలెక్షన్ ఇంపార్టెంట్, ఇమందారి కలెక్షన్ ఇంపార్టెంట్. నీతిగా బతకాలంటే చాలా కష్టం. ఒక 2 కోట్లు ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు, ఒక 10 కోట్లు ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు, 100 కోట్లు ఎక్స్ట్రా తెచ్చుకుని భయంకరమైన పోస్టులు దించుకోవచ్చు. అయినా సరే వాళ్ళు నీతిగా నిలబడుతున్నారు, కలెక్షన్ తీసుకుంటున్నారు. ఇందులో ఏరియాలు ఎంత రావచ్చు, ఈ ఏరియాలు ఎంత రావచ్చు, ఇందులో ఎంత రావచ్చు అని కాల్కులేట్ చేసుకుంటున్నాను. నా కాల్కులేషన్ కరెక్ట్ అని నేను నమ్ముతున్నప్పుడు మేకర్స్ అదే పోస్టులు రిలీజ్ చేస్తుంటే 2 ఒకటేలాగా అవుతుంది. ఇంకా చాలా మంది ఫేక్ కలెక్షన్స్ అని, ఫేక్ రివ్యూస్ అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. చదువుకున్న కాలేజీ స్టూడెంట్ కానీ, జెన్యున్ పర్సన్స్ కానీ, ఆఫీసర్ కానీ ఇటువంటి మెసేజ్ పెట్టడు. ఫేక్ కలెక్షన్స్ అని పెట్టడు, ఫేక్ రివ్యూస్ అని పెట్టడు. లేబర్ సన్నాసులు, లేబర్ ముండమోపి అదల కలెక్షన్స్ తప్పు అని పెడతారు, ఫేక్ కలెక్షన్స్ పెడతారు. ఒకవేళ మన ఛానల్లో ఏదన్నా ఫేక్ కలెక్షన్స్ వచ్చిందంటే ఆడు పెద్ద ముండమోపి అదవని మీరు టార్గెట్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పబోయేది ఒరిజినల్ కలెక్షన్స్ అయితేనే చెప్తాను. నిజానికి మీరు అనుకున్నట్టు నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, టాలీవుడ్ ఫ్యాన్ని. మీరు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ ఇవ్వండి, రేపు నుంచి ఇదే ఊపులో ఇదే ప్రెషర్లో నేను ఆయన కలెక్షన్ చెప్తాను. వారు 2 ఇవ్వండి, పండగ చేసుకుంటాను. అదే కల్కి 2 కానీ, సలా 2 ఇవ్వండి, విధ్వంసం జరిగిపోద్ది నా రివ్యూలోని. అంటే నేను టాలీవుడ్ ప్రేమిస్తున్నాను కానీ అల్లు అర్జున్ కాదురా ముండమోపి ఎదవల్లారా. ఇంకా నాది ఫేక్ కలెక్షన్ మీరు పెడితే మీరు పెద్ద సన్నాసులు అవుతారు కానీ నేను కాదురా పనికిమాలి ఎదవల్లారా. ఇంకా రికార్డు పుష్పరాజ్ సృష్టిస్తానుంది. బుక్ మై షోల్ 90,000+ టికెట్స్ సేల్డ్ అవుట్ అయ్యాయంటే మాటలు అనుకుంటున్నారా? రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది. 31వ రోజున కూడా ఇటువంటి రికార్డు పెట్టడం ఏ సినిమా వల్ల అవ్వదు, ఎవరికి కుదరదు కూడా. కన్నడ, తమిళ్, మలయాళం నేను కలెక్షన్స్ ఎందుకు చెప్పట్లేదు, ఓవరాల్ 50 లక్షలు 30 లక్షలు కలిపేసుకుని ఎందుకు చెప్తున్నానంటే అక్కడ లక్షల్లోకి వచ్చేసింది కనుక. 20 లక్షలు, 15 లక్షలు, 18 లక్షలు వస్తుంది కనుక నేను ఆ 3 ఏరియాలని కాల్కులేట్ చేసుకుని 50 30 ఫిగర్ నేను వేసుకుని టోటల్గా వరల్డ్ వైడ్ చెప్పేస్తున్నాను. ఇంకా థియేటర్ వైజ్ శనివారం పెంచుతున్నారు, సోమవారం తగ్గించేస్తున్నారు. శనివారం ఏ థియేటర్లు పెంచారు అనేది మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను, మీరు కరెక్ట్ చేసుకోండి. ముంబై చూసుకున్నట్లయితే 454 నుంచి 456 వరకు పెంచారు, ఆక్యుపెన్సీ 27%. ఢిల్లీ
608 నుంచి 611 వరకు పెంచారు. ఆక్యుపెన్సీ 29%. పూణే 200 నుంచి 210 వరకు పెంచారు. ఆక్యుపెన్సీ 32. ఇక హైదరాబాద్ 54 థియేటర్స్ ఉన్నాయి, 30% ఆక్యుపెన్సీ. ఇక అహ్మదాబాద్ 383 నుంచి 388 వరకు పెంచారు, 28 ఆక్యుపెన్సీ. సూరజ్ నుంచి 230 నుంచి 233 చేశారు, ఆక్యుపెన్సీ 28%. బెంగళూరు 52 థియేటర్స్ ఉన్నాయి, ఆక్యుపెన్సీ 88%. ఇంకా చాలా ఏరియాలు ఉన్నాయి, కానీ వీడియో లెంత్ అయిపోద్దని నేను షార్ట్ చేసి చెప్తున్నాను. నా రివ్యూ నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. బాయ్.